భారతీయులందరూ నా సహోదరులు, భారతదేశంని ప్రేమించుచున్నాను అంటూ మా చిన్నప్పుడు స్కూళ్ళల్లో రోజు ప్రతిజ్ఞ ఉండేది. ఇప్పుడు ఆ ప్రతిజ్ఞలు లేకపోవడం, లేకపోతే కార్పొరేట్ బందెల దొడ్లో తయారవుతున్నటువంటి గొర్రెల లాంటి విద్యా వ్యవస్థ తయారు కావడం, చివరికి దేశభక్తి అంటే అదొక జోక్ అయిపోయింది. ఎక్కడెక్కడో బతకడం ఒక గొప్ప అయిపోయింది. అసలు దేశం గురించి కామెంట్లు చేసుకోవడం, కామెడీ చేసుకోవడం ఆట అయిపోయింది. ఇదే తీవ్రవాదులకు ఊతమైపోయింది. చివరికి ఏ స్థాయికి వాళ్ళు ఎదిగిపోయారో మనం దిగజారిపోయామో అర్థం కానటువంటి పరిస్థితి. భారతదేశపు ఎన్నికలు ఎలా ఉండాలో ఇక్కడున్నటువంటి ప్రజలకి తీవ్రవాదులు శాసించి చెప్తున్నారు, లేదా తీవ్రవాదులు హితబోధలు చేస్తున్నారు. తాజాగా 2024లో బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించి ఓడిస్తే కనుక భారత్ని పాకిస్తాన్లో కలిపేస్తామంటూ ప్రణాళికలు